అందరికీ నమస్కారం. ఈ మధ్య మీరు ఫేమస్ యూట్యూబర్ గురించి వినే ఉంటారు అందరూ. హర్ష సాయి అని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా డబ్బులు అందరికీ సాయం చేస్తున్నట్టు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ హల్చల్ చేస్తూ ఉన్నాడు అతను. ప్రస్తుతానికి అతను అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఓకేనా, ఎక్కడున్నాడో తెలియదు. ఈ హర్ష సాయి పేరు చెప్పుకొని ఈ సైబర్ నేరగాళ్ళు కొత్త రకం నేరానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుందండి ఒకటి. దాన్ని మనం ఏదన్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు అతను హెల్ప్ చేసేవాడు కాబట్టి ఏదైనా సింపుల్గా హెల్ప్ మీ అని ఒక మెసేజ్ పెడితే అతను అక్కడి నుంచి మనకు సైబర్ నేరగాళ్ళు ఆ మెసేజ్ చూసి మనకు కాల్ బ్యాక్ చేస్తారనమాట. కాల్ బ్యాక్ చేసి అతను హర్ష సాయి అన్నట్టు మనతో మాట్లాడతాడు. అంటే వాడు హిందీలో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడవచ్చు. మనం హెల్ప్ చేస్తామండి, మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పగానే యాక్చువల్గా హర్ష సాయి ఏం చేసేవాడు, డబ్బు పరంగా అందరికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. మీకు డబ్బు పరంగా హెల్ప్ చేస్తాం, మీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళు మన అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు మన అకౌంట్ నెంబరు ఫోన్పే నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్య ఈ మన అమెజాన్ పే అనేది ఉంటుంది. ఆ అమెజాన్ పేలో వాళ్ళు ఫేక్ ఒకటి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి మనకు ట్రాన్సాక్షన్ చూపిస్తాడు. పే అయినట్టు మనకు ఒకటి రిసిప్ట్ లాగా చూపించేసి మనకు వాట్సాప్ చేస్తారనమాట. తర్వాత ఏం చేస్తాడు వాడు, మీకు ఆల్రెడీ అమెజాన్ పేలో అమౌంట్ పంపించానండి, మీరు అడిగినంత అమౌంట్, దీనికి కొంత ట్యాక్స్ పడుతుందని చెప్పేసి ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను మీకు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుని మాకు సమ్ అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తా అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ అనేది మనకి చెప్తారనమాట. మీరు దయచేసి అలాంటి వాటిని నమ్మగాకండి. ఒకవేళ మీకు డౌట్ వచ్చి మనం అడుగుతాం కదా, హర్ష సాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఎక్కడ లేడు ప్రస్తుతానికి, అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మీరు డౌట్ వచ్చి మాకు హర్ష సాయి మాట్లాడుతున్నారని ఏమన్నా గ్యారంటీ ఏదైనా అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీగా లేదండి మేము వీడియో కాల్ చేస్తాం కావాలంటే అని చెప్పేసి చెప్తారు. మీరు దయచేసి వీడియో కాల్లో మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడారనుకోండి, మీరు వీడియో కాల్ ఆన్ చేశారనుకోండి, మీ ఫేస్ అనేది వాళ్ళు మన స్క్రీన్ రికార్డింగ్ చేసేసి వాళ్ళు తర్వాత మన ఫోటో అనే దాన్ని అశ్లీలమైన ఫోటోలకి యాడ్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి వాటికి ఎవరు టెంప్ట్ అవ్వద్దు. హర్ష సాయి అనే పేరు మీద ఏదైనా ఫేక్ కాల్ వచ్చినా కానీ నమ్మొద్దు. ఓకేనా, దీని గురించి సైబర్ నేరాలకు పాల్పడే వాళ్ళని నమ్మి మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ.